వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఈఎన్టీ సర్జన్ అలాగే న్యూరోటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సిద్ధు గారు. వారితో మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ న్యూరోటాలజిస్ట్ ఏంటి? ఎక్కువగా న్యూరాలజిస్ట్ గురించి విన్నాం కానీ న్యూరోటాలజిస్ట్ అన్నది రేర్గా వింటాం. ఏంటి అసలు, ఏ డిపార్ట్మెంట్ ఇది? సో న్యూరాలజీ అంటే మెయిన్గా బ్రెయిన్ మరియు నరాలకు సంబంధించిన స్పెషలైజేషన్ అండి. న్యూరో ఆటాలజీ అంటే ఈఎన్టీ చేసిన తర్వాత ఇది ఒక ఫెలోషిప్ లాంటిదండి. దీంట్లో ఏంటంటే బ్యాలెన్స్ సిస్టమ్ అంటే చెవు లోపల ఉన్న ఇన్నర్ ఇయర్ రిలేటెడ్ బ్యాలెన్స్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. దీన్ని పెరిఫరల్ బ్యాలెన్స్ సిస్టమ్ అని అంటాం. సో ఇది బ్యాలెన్స్ సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్ వీటిపైన ఎప్పుడైతే ఫర్దర్గా స్టడీ చేస్తామో దీన్ని న్యూరో ఆటాలజీ అంటారు. అయితే ఇది ఈఎన్టీకి సంబంధించి స్పెషలైజేషన్. ఈఎన్టీ అయిపోయిన తర్వాత దీంట్లో ఫర్దర్గా స్పెషలైజ్ చేస్తామండి న్యూరో ఆటాలజీ అని. బేసిక్గా మనకు ఈఎన్టీ అనగానే ఓన్లీ ఇయర్, నోస్ అండ్ టంగ్, ఈ మూడు అనేసి అంటాం. వీటిల్లో ఇంకా మనకి ఇంకా వేరే భాగాలు ఏమైనా మనం ట్రీట్ చేయడానికి ఉంటుందా ఈఎన్టీ వాళ్ళు? సో ఈఎన్టీ యాక్చువల్లీ చాలా వైడ్ థింగ్స్ కవర్ అవుతాయండి. అంటే ఇప్పుడు చెవు సమస్యలు అన్నీ దాని కిందకు వస్తాయి, ముక్కు రిలేటెడ్ వస్తాయి, గొంతు అంటే థైరాయిడ్ కానీ లేదంటే ప్లస్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి కదా, గొంతు నోటి క్యాన్సర్స్ ఇవన్నీ ఉంటాయి. ట్రెకియోస్టమీ అంటే ఊపిరి ఎప్పుడైతే ముక్కు నుంచి ఆడదో ఇంట్యూబేట్ చేస్తారు. సో గొంతు నుంచి పైప్ వేస్తారనమాట. కానీ ఆ గొంతు నుంచి పైప్ అనేది ఎక్కువ రోజులు పెట్టలేం. సో ఇలాంటి క్రానిక్ బెడ్ రిడన్ కండిషన్స్లో గొంతులోంచి ట్యూబ్ వేస్తాం. దాన్ని ట్రెకియోస్టమీ అని అంటాం అనమాట. అది కూడా పర్టికులర్గా ఈఎన్టీ సర్జన్స్ చేస్తారండి. అండ్ ఇది కాక ఏంటంటే న్యూరో ఆటాలజీ అంటే చెవు వెనకాల భాగం ఏంటంటే మన బాడీ యొక్క బ్యాలెన్స్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. దీంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు సడన్ గా పడిపోవడం, కళ్ళు తిరగడం, ఎస్పెషలీ మూమెంట్ రిలేటెడ్ చేంజెస్ వల్ల వీళ్ళు ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతారు అనమాట. అంటే వెర్టిగో ఇష్యూస్. అయితే మనకు ఈ వెర్టిగో కూడా మనకి ఈఎన్టీలోనే చూస్తారా, ట్రీట్ చేస్తారు? Correct. అసలు మనం వట్టిగోనా లేకపోతే ఇంకా ఏదన్నా ప్రాబ్లం వల్ల మనకు ఇలా కళ్ళు తిరుగుతున్నాయి అన్నది మరి ఎలా ఐడెంటిఫై చేస్తారండి? సో ఏంటంటే వర్టిగో అనేది వేరియస్ రీజన్స్ వల్ల రావచ్చండి. స్టార్టింగ్ ఫ్రమ్ మేజర్గా అయితే అందరూ భయపడేది బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పి. బ్రెయిన్ రిలేటెడ్ ఎప్పుడైతే మీకు కళ్ళు తిరుగుతాయో అప్పుడు చాలా సివియర్గా ఉంటుంది ఒకటి. ఇంకొకటి దీంట్లో ఏంటంటే కంటిన్యూస్గా ఉంటుంది, అది వచ్చి పోవడం అలా ఉండదన్నమాట యూజువలీ. అండ్ ఈ ప్రాబ్లం ఉన్న దీంతో పాటు ఏంటంటే యూజువలీ ఒక సైడ్ కాళ్ళు చెయ్యి వీక్ అవ్వడం, ప్లస్ ఎక్కువ ఇంబ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ కాక మీకు ఇలా అయినప్పుడు ఎంఆర్ఐ బ్రెయిన్ అవి చేసినట్టుగా అయితే మీకు డెఫినెట్లీ బ్రెయిన్ రిలేటెడ్ ఏమైనా చేంజెస్ ఉంటే మీకు తెలిసిపోతాయండి. సో ఇవి కాక మీకు ఎప్పుడైతే మీరు వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, కొన్ని B12 అవి ఇవి, అండ్ దాంట్లో కూడా కొంచెం కళ్ళు తిరుగుతాయి. అనీమియా అంటే ఎప్పుడైతే మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో అప్పుడు కళ్ళు తిరుగుతాయి. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కూడా కళ్ళు తిరుగుతాయి. బట్ మెయిన్గా ఏంటంటే వర్టిగో అంటే మన చెవు వెనకాల ఉన్న బ్యాలెన్స్ యంత్రంలో ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో వీళ్ళకి ఇలా కళ్ళు తిరుగుతాయి. వీళ్ళకి టిపికల్గా ఏంటంటే కొంతమందికి ఏమో ఫస్ట్ ఎపిసోడ్ పోస్ట్ వైరల్ ఎస్పెషలీ ఎప్పుడైతే ఉంటుందో బాగా కళ్ళు తిరగడం, దీంతో పాటు వాంతులు అయిపోవడం అండ్ విపరీతంగా స్వెట్టింగ్ రావడము ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. దీన్నే వెస్టిబులర్ న్యూరైటిస్ అని అంటాం. సో ఎప్పుడైతే ఇది వెస్టిబులర్ న్యూరైటిస్ లాగా మీకు వర్టిగో వస్తుందో దీనికి ఒక 3 days హైడ్రేషన్ అంటే ఐవి ఇవ్వడము అండ్ సరైన మెడికేషన్ ఇస్తే 3 days సెల్ఫ్ లిమిటింగ్ అండి. వెస్టిబులర్ న్యూరైటిస్ ఎప్పుడైనా 3 daysలో తగ్గిపోతుంది. దాని తర్వాత ఫర్దర్గా బాడీ సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ అనేది యాక్ట్ చేస్తుంది. అండ్ పోస్ట్ వైరల్ వల్ల నెక్స్ట్ ఇది కాక మోస్ట్ కామన్ ఏంటి అంటే బీపీపీవి అంటే బెనైన్ పొజిషనల్ పారాక్సిస్మల్ వర్టిగో అనమాట. దీంట్లో ఏంటంటే చెవు లోపల ఉన్న బ్యాలెన్స్ యంత్రంలో ఒక నర్వ్ వీక్నెస్ వల్ల
కొన్ని రాళ్ళు అంటే ఆటోకోనియా అంటాం, కాల్షియం పార్టికల్స్ అవి Hmm. డిస్ప్లేస్ అవ్వడం వల్ల అది డిస్ప్లేస్ అయిన కొద్దీ అంటే మీరు స్ట్రైట్‌గా కూర్చున్నప్పుడు ఏం కాదు. మీరు సడెన్‌గా కిందకి చూసినా, సడెన్‌గా పైకి చూసినా, ఇది ఎక్కువ వింటూ ఉంటాం. బెడ్‌లో మీరు సడెన్‌గా ఒక సైడ్ నుంచి ఒక సైడ్‌కి తిరిగినా ఇలా తిప్పినట్టు అవ్వడము. కొంతమందికి హైట్స్ నుంచి చూసినప్పుడు కూడా ఇలా తిప్పేస్తున్నట్టు అవ్వడము, పడిపోతున్నట్టు అనిపించడము. కొంతమందికి ఇలా నడుస్తూ నడుస్తూనే భూమిలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపించడము. అండ్ డ్రైవింగ్ అప్పుడు ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటామనమాట. ఇదే మోస్ట్ కామన్, ఇదే బీపీపీవీ. అండ్ ఇది కాక మినియర్స్ డిసీజ్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇన్నర్ ఇయర్‌లో ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ జరగడం వల్ల ఎండోలింఫాటిక్ హైడ్రాప్స్ అని అంటాం. సో, అక్కడ ప్రెషర్ చేంజెస్ వల్ల కూడా వీళ్ళకి బాగా కళ్ళు తిరగడం, వాంతులు అవ్వడం, చెవులో కుయ్ అని సౌండ్ వస్తూ పోతూ ఉండడం, ఫ్లక్చుయేటింగ్ హియరింగ్ లాస్. అంటే దీంట్లో టిపికల్‌గా తిప్పుతున్నప్పుడు వీళ్ళకి సౌండ్ మొత్తం తగ్గిపోవడము, ఇవన్నీ చూస్తూ ఉంటామనమాట. అండ్ ఇవి కాక ట్రిపుల్ పీడీ ఏంటి అంటే పర్సిస్టెంట్ పర్సెప్షన్ ఆఫ్ పోస్చరల్ డిసీజెస్. ఇది ఈ మధ్య కాలంలో చాలా మంది ఎస్పెషల్లీ యంగ్‌స్టర్స్‌లో చూస్తున్నామనమాట. ఇది ఎలా ఉంటుందంటే, మీరు మామూలుగా ఇలా ఇంట్లో ఉన్నప్పుడు పెద్దగా వీళ్ళకి ఏం ప్రాబ్లమ్ కాదు. వీళ్ళు బయటికెళ్లారనుకోండి, సోషల్ గ్యాదరింగ్స్ అంటే ఏదన్నా మూవీ థియేటర్సో, ఏదన్నా పెళ్ళిళ్ళకో, ఫంక్షన్స్‌కో, డిన్నర్స్‌కో ఉన్న దగ్గర. వెళ్లారనుకోండి. అప్పుడు సడెన్‌గా వాళ్ళకి కాళ్ళు చేతులు ఊగడము, వాళ్ళు కూర్చున్నా గానీ వాళ్ళు ట్రైన్‌లో ప్రయాణం చేస్తున్నట్టు అనిపించడము, బాగా తలనొప్పి వచ్చేయడము, స్వెట్టింగ్ వచ్చేయడము, హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోవడము, ఇవన్నీ చూస్తుంటామనమాట. ఇది కాక కొంతమందికి వెస్టిబులర్ పరాక్సిస్మియా. వీళ్ళకేంటంటే రోజుకి ఎన్నో సార్లు కళ్ళు తిరుగుతుంటాయి. ఫ్యూ సెకండ్స్ వస్తుంది, వెళ్ళిపోతుంది. అంటే మన మూవ్‌మెంట్‌కి సంబంధం లేదనమాట. కొద్ది సెకండ్లు తిప్పుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. కొద్ది సెకండ్ తిప్పుతుంది, ఆగిపోతుంది. వీళ్ళకి వేరియస్ స్పెల్స్ ఉంటాయి. అండ్ దీంట్లో డ్రాప్ అటాక్స్ కూడా ఉంటాయి. వీళ్ళు సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోతుంటారు. వీళ్ళకి బ్రెయిన్ రిలేటెడ్ అన్ని టెస్ట్ చేస్తారు. నార్మలే ఉంటాయి. ఈఈజీలు చేస్తారు. చాలామంది ఏంటంటే ఏదన్నా ఎపిలెప్సియా అది ఇదని డౌట్ పడతారు. కానీ అన్నీ నార్మలే వస్తాయి. ఇది నర్వ్ కంప్రెషన్స్ వల్ల అవుతూ ఉంటాయి యూజువల్లీ. ఓకే. అండ్ వెస్టిబులర్ సీజర్స్ అంటే ఏంటంటే దీనికి చాలామంది ఎపిలెప్సీకి, వెస్టిబులర్ సీజర్స్‌కి చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎపిలెప్సీ అంటే మూర్ఛ రోగం అందరికీ అవును. తెలిసిందే. కాకపోతే ఏంటంటే వెస్టిబులర్ సీజర్స్ ఏంటంటే దీంట్లో సిమిలర్‌గా కనిపిస్తుంది. దీంట్లో కూడా సడెన్‌గా పడిపోతూ ఉంటారు. కాకపోతే లాగా. ఫిట్స్ లాగా. కానీ దీంట్లో ఏంటంటే మీకు టిపికల్ ఫిట్స్ లాగా మొత్తము సైడ్‌కి ఫేస్ ఎళ్ళిపోవడం అలా ఉండదండి. దీంట్లో సూడో సీజర్స్ అని అంటాం. అంటే ఒకలాంటి ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే దీన్ని చాలామంది సీజర్స్‌తో కన్‌ఫ్యూజ్ అయిపోయి భయపడిపోతూ ఉంటారు. సో, బ్రెయిన్ రిలేటెడ్ సీజర్స్ వేరు, బ్యాలెన్స్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్ రిలేటెడ్ సీజర్స్ వేరనమాట. ఈ బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ వెస్టిబులర్ సీజర్స్ ఉన్న వాళ్ళు కూడా పాపం చాలామంది మూర్ఛ రోగం మెడిసిన్ లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారనమాట. దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా సైడ్ వస్తూ ఎఫెక్ట్స్ ఉంటాయి. కూడా వస్తూ ఉంటాయి. సో, ఇలా చెప్తున్న కొద్దీ చాలా డిఫరెంట్ కాజెస్ ఉంటాయన్నమాట. సో, ఇన్నర్ ఇయర్‌లోనే నేను మీకు చెప్పినవి కొన్ని. ఇంకా చాలా కేసెస్ ఉంటాయన్నమాట. ఇయర్ సో చూడడానికి చిన్నగుంటది. కేవలం వినడం మాత్రమే కదా దాని పని అని అనుకుంటాం గానీ, దాని లోపల ఇంకా చాలా వర్క్ ఉందండి. కరెక్ట్. ఇన్నర్ ఇయర్ అనేది ఇట్ హస్ ఎ లాట్ ఆఫ్ బ్యాలెన్స్ రిలేటెడ్ ఆర్గానిజం అన్నమాట. మన బాడీ యొక్క బ్యాలెన్స్ అనేది దానిపైన చాలా డిపెండెంట్ ఉంటుంది. ఓకే. సో, ఏ చిన్న మీరు చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక చిన్న సింప్టమ్ ఉన్నా వెంటనే ఒక ఈఎన్‌టీ సర్జన్‌ని కాంటాక్ట్ అయ్యి, కన్సల్ట్ అయ్యి, అసలు ప్రాబ్లమ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తే మనం దాన్ని త్వరగా కరెక్ట్ అండి. సో, కరెక్ట్ ఏంటంటే చేసుకోవచ్చు. ఈఎన్‌టీ తర్వాత మేము ఎప్పుడైతే స్పెషలైజ్ చేస్తామో న్యూరోటాలజీలో, సో, దీంట్లో ఏంటంటే వీ హావ్ టు స్పెండ్ మోర్ టైమ్ డయాగ్నోసిస్ చేయడానికి. ఇప్పుడు మామూలుగా నేను ముక్కు, గొంతు చూడగానే అది అయిపోదు. వీళ్ళకి ఒక డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి పేషెంట్‌కి నాకు 30-40 మినిట్స్ టైం పడుతుంది. సో, వీళ్ళకి డీటెయిల్డ్‌గా ఎవాల్యుయేట్ చేసి వీళ్ళది ఫిజికల్ ఎవాల్యుయేషన్, హిస్టరీ టేకింగ్ కరెక్ట్‌గా చూసి ఏంటి వీళ్ళ ప్రాబ్లమ్ అనేది డయాగ్నోసిస్ డెఫినెట్‌లీ ఇది కీ రోల్ ప్లే చేస్తుందండి. కరెక్ట్‌గా డయాగ్నోస్ చేసుకోగలిగితే డెఫినెట్‌లీ వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.